రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ ఆధ్వర్యంలో మండలంలోని విద్యార్థులు కొత్త బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం ర్యాలీగా బయలుదేరుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను అని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ సురేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గత 6 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8300 పైగా పెండింగ్ లో ఉన్నాయని, విడుదల చేయకపోవడం వల్ల వారి సర్టిఫికేట్లు ప్రైవేట్ కళాశాల యాజమాన్యులు ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్, మండలంలోని వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుండి ఇంతవరకు అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా స్కాలర్షిప్ రావడం ఇక్కడ ఉన్నదంతా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. సార్ మీరు కూడా అడగండి. విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ కూడా లేదు, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ కూడా 120%. డిగ్రీ కావచ్చు, పీజీలు కావచ్చు, విద్యార్థులు మెయిన్ సమస్యగా మారింది. మన సీఎం గారు 33 జిల్లాల వ్యాప్తంగా మేము ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మేము అతి త్వరలోనే స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటికీ 2 నెలలు గడిచిపోయినటువంటి. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పూర్తి కావచ్చు, మొత్తంగా అసలు ఎవరు కూడా స్కాలర్షిప్ రానటువంటి పరిస్థితి. సో సార్, మా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి, మా విద్యార్థులకు న్యాయం చేయండి, స్కాలర్షిప్ పూర్తి స్థాయిలో పడే విధంగా మా కోసం మా అంతగా కృషి చేయమని చెప్పి మేము కోరుతాము. అందరు సెకండ్ ఇయర్ వాళ్ళగా ఫస్ట్ ఇయర్ ఎవరికి రాలేదు సార్. కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ప్రభుత్వాలు విడుదల చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి అని చెప్పేసి చెప్తూ ఏదో పథకాలకు ఈరోజు ఖర్చులు పెడుతున్నారు కానీ తప్ప మరి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకు ధైర్యం రావట్లేదు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి విద్యార్థులంటే మరి అంత చిన్న చూపు ఎందుకని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి గతంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ముట్టడిలు చేసినప్పుడు మరి నా వస్తు మాత్రమే అయిపోయింది కానీ తప్ప పూర్తి స్థాయిలో మరి ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే మాత్రం ఎస్ఎఫ్ఐగా ఊరుకునే ప్రసక్తి లేదు. దాదాపుగా ఈ రోజు 8300 కోట్ల రూపాయలు ఈ రోజు స్కాలర్షిప్ విడుదల చేయాలి. అయినా కూడా ఈ రోజు విడుదల చేయకుండా ఈరోజు పర్యటన చేస్తున్నటువంటి శ్రద్ధ ఉంది కానీ తప్ప ఈరోజు మరి కనీసం విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, మరి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈరోజు అది ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు విద్యార్థి భవిష్యత్తు ఏడేసే గొంగడి ఆనే ఉంది కానీ తప్ప ఈరోజు పూర్తి స్థాయిలో మార్పు అనేటువంటి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి నిత్యానుగుణంగా సరుకుల ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే మాత్రం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈ ఒక్కరిదాంతోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతాం. విద్యార్థులంతా ఒకటి చేసి ఉద్యమాలకు ఉధృత చేస్తామని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కుర్ర రాకేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు.